మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి దాన్ని విరిచాడు. చాలు, అందరు చేతులు పైకెత్తండి, చెప్పండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ చేతిలో ఒక రొట్టెనయ్యా విరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి దాన్ని విరిచాడు. దేనిని ఆశీర్వదించాడు? దేనిని విరిచాడు? రొట్టెను ఆశీర్వదించాడు, రొట్టెను విరిచాడు. రొట్టె ప్రభు శరీరం. ప్రభు శరీరం అనగా ప్రభు సంఘం. ప్రభు సంఘం అనగా నువ్వు నేను. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు ఆ రొట్టె ప్లేస్లో నిన్ను ఊహించి నీవు దేవుని చేతిలో పెట్టబడిన ఒక రొట్టె వంటి వాడవి. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్. ఇప్పుడు రొట్టెని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు, తర్వాత విరుస్తున్నాడు. ఈరోజు నా గొప్ప పాఠం ఏమిటంటే విరువబడుట ఆశీర్వాదము. అందరూ అనండి గట్టిగా, ఇంకా మంచిగా. ఇట్ ఈస్ అన్ డివైన్ బ్లెస్సింగ్ టు బి బ్రోకెన్ ఇన్ లార్డ్స్ హ్యాండ్స్. దేవునికి 2 ప్లాన్స్ ఉన్నాయి, 2 ప్రపోజల్స్. ఒకటి విరిచి ఆశీర్వదిస్తాడు, 2 ఆశీర్వదించి విరుస్తాడు. కొందరిని విరుస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. కొందరిని ఆశీర్వదిస్తాడు, తర్వాత విరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనకు అబ్రహాం కనిపిస్తాడు. మన పితరుడైన అబ్రహాం 25 సంవత్సరాలు దేవుడు విరిచాడు. 25 long years he was broken without a child amidst of God's precious promise. దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానం తన ఎద్దు ఉండగా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు 25 సంవత్సరాలు దేవుడు విరిచాడు. ఆ తర్వాత అధికమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు కలుగజేశాడు. ఆమేన్. దేవుడు యోసేపుని 13 సంవత్సరాలు విరిచాడు. తర్వాత ఎక్కడ లేని దీవెన ఆశీర్వాదం దేవుడు యోసేపునకు ఇచ్చాడు. దేవుడు దావీదుని 40 సంవత్సరాలు విరిచాడు. తర్వాత ఒక ఘనమైన స్థాయికి దేవుడు నడిపించాడు. విరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొందరి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, విరుస్తాడు. బైబిల్లో మనకి యోబు కనిపిస్తాడు. యోబు, అతనికి విస్తారమైన దీవెన, ఆశీర్వాదం. హి వాస్ గ్రేట్లీ బ్లెస్డ్. తూర్పు దేశం అంతటా అతని వంటి ఐశ్వర్యవంతుడు, అతని వంటి భక్తి గలవాడు మరొకడు లేడు. హి వాస్ సో బ్లెస్డ్. కానీ ఆశీర్వదించిన తర్వాత దేవుడు యోబుని విరవడం ప్రారంభించాడు. పాఠం ఒకటి, ముందా తర్వాతనా? ఆశీర్వాదానికి ముందు విరుస్తాడా, ఆశీర్వాదం తర్వాత విరుస్తాడా? ఏదైనా విరువబడుట దేవుని దీవెన. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం.